డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది, ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది, మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాన్ని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలు ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది,
ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకొని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రక్ష అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య శని కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు ఉచ్చ పొందడమే కాకుండా ఈ కన్య అనే భావము ఈ బుధునికి మూల త్రికోణ ఇల్లుగా ఉండడము, ఈ మూల త్రికోణ కాన్సెప్ట్లో బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట కనుక ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్ని కలిగిన నక్షత్రాలు. అందువల్ల ఈ కన్య అనే భావానికి అన్ని వేళలా శని సంబంధమైన కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావం అవ్వడము, కుంభం అనే భావము కాలపురుషునికి 11వ భావం అవ్వడం వల్ల ఈ కుంభం అనే భావానికి అన్ని వేళలా కుజకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఈ శని కర్మ మరియు కుజకర్మ రిజిస్ట్రీల వలనే ఒక కుటుంబంలో ఖచ్చితంగా రచ్చలు, రగడలు, తగాదాలు, కోర్టు కేసులు, అనవసరమైన అసూయ, ఈర్ష్య, దీనికి సంబంధమైనటువంటి దృష్టి దోషాలు లాగబడుతున్నాయి, ఆర్గ్యుమెంట్కి గురవుతున్నాయని మనం చర్చిస్తున్నాం. ఆ రీతిలో ఉదాహరణకి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి చూద్దాం. ఈ కర్కాటక లగ్నానికి కన్య అనే భావము 3వ భావంగా వస్తుంది. అంటే ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి పంచాయతీ, ఒక విధమైనటువంటి రచ్చ, రగడ, పోటీతత్వము, కుమ్ములాట ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఈ కన్య అనే భావం నుండి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్కాటక లగ్నానికి 3వ భావంగా వచ్చేది ఏమిటంటే ఫాదర్ ఇన్ లా, పెళ్ళనిచ్చినటువంటి మామ. జనరల్గా ఎవరికైనా కానీ తండ్రి తర్వాత తండ్రి మామ అని అంటారు పెళ్ళైన తర్వాత. అంటే అర్థం ఏంటి? అందుకనే ఫాదర్ ఇన్ లా అనేసి మనం ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం. కొంతమంది అయితే వాళ్ళ నాన్నని నాన్న అని చెప్తారు, వాళ్ళు వచ్చినటువంటి మామని పాప అని పిలవడము, లేకపోతే మామ అని పిలవడం కూడా మనం చూసాం. కొంతమంది నాన్న అని పిలవడం కూడా చూసాం. అంటే 2 రకాలుగా బాగా గమనించండి. అంటే నాన్నని పిలుస్తారు, తనకు పిల్లనిచ్చినట్టు మామను కూడా నాన్నని పిలిచే వాళ్ళు ఉన్నారు. అంటే ఏమిటి? నాన్నకు సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, మనల్ని ఆదరించగలిగే, మన బాగుని కోరే ఒక వ్యక్తిగా పిల్లనిచ్చిన మామని మనం లెక్క కడతాం. కొంతమంది అమ్మాయిలకి తన భర్తగా వచ్చినటువంటి అతని యొక్క తండ్రిని నాన్నని పిలుస్తారు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే. దానికి కారణం ఏంటంటే అలాంటి విలువలు మన యొక్క హిందూయిజంలో ఉన్నాయి. ఓకే, కాదంటం లేదు. అయితే ఇప్పుడు ఏంటి సమస్య అంటే ఈ యొక్క కర్కాటక లగ్నానికి 3వ భావంగా వచ్చే ఈ కన్య శని కర్మారీషిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వ్యక్తులు మా మామగారు మంచివారు, మా మామగారు లేకపోతే నా జీవితంలో ఇంతవరకు ఎదిగుండలేను, చాలా సహాయం చేశారు, ఒకప్పుడు మా జీవితంలో ఏమీ లేదు, ఇవన్నీ వచ్చాయంటే మా మామగారే అనేసి అందరికి ప్రకటించడం, అందరికి పోస్టులు వేసి అతికించడం. అప్పుడు కొన్నాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చేస్తాయి. ఎవరెవరికి? మామకి తర్వాత అల్లుడికి మధ్యలో, లేదా మామకి కోడలికి మధ్యలో గొడవలు వస్తాయి. గిట్టని విధంగా తయారవుతాయి. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క భావం ఏం చేస్తుంది? అన్ని వేళలా దృష్టిని లాగుతుంది. మనకు ఏమైతే ఉందో దానిని 10 మందిలో ప్రకటించడం, గొప్పగా చెప్పుకోవడం, దాన్ని షో ఆఫ్ చేయడం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది లేకుండా చేసేస్తుంది ఆ దృష్టి దోషం వచ్చి మనకి. అంటే ఏమిటి? దృష్టికి, కంటి దృష్టికి నాపరాయణ పగిలిపోతుంది అంటారు పెద్దవాళ్ళు. అది ఊరక కాదు. అదేవిధంగా 3వ భావం అంటే కనిష్ట సహోదరులు,
ఇరుగు పొరుగు వారు, థిక్ ఫ్రెండ్, సబ్స్టిట్యూయెంట్, కమ్యూనికేషన్. ఒకటి చాలా బాగా నేను చాలా బాగా మాట్లాడగలనండి, చమత్కారంగా మాట్లాడగలనండి అనేసి తన చమత్కార విషయాలన్నింటినీ బయటికి ప్రకటించడం వల్ల, లేదా నా తమ్ముడు నా చెల్లెలు నాకు సహకరిస్తున్నారు, మంచిగా ఉన్నారు అని చెప్పడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే ఆ భావము ఖచ్చితంగా దృష్టిని లాగుతుంది, ఇతరుల నుండి అసూయని పొందేటట్టుగా చేస్తుంది, పోటీని పెరిగేటట్టుగా చేస్తుంది, ఈర్ష్య పెరుగుతుంది. తత్ఫలితంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ యొక్క ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి అక్కడ స్టార్ట్ అవుతుంది దోషం, రచలు రగడలు ఇలాంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఇదే కర్కాటకానికి ముఖ్యంగా 8వ భావంగా ఏమొస్తుందంటే కుంభం వస్తుంది. 8వ భావం ఏం చెప్తుంది మీకు తెలుసు కదా, దాయాదులను చెప్తుంది. అదేవిధంగా ఈ 8వ భావం కర్కాటక లగ్నానికి కుంభం రావడం వల్ల ఈ 8 అంటే ఏమిటంటే రిటైర్మెంట్ స్థానం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అనడం, మెచ్యూరిటీ అయినటువంటి ఒక ఎల్ఐసిలో వేసినటువంటి అమౌంట్. పూర్వీకులకు సంబంధమైన విషయంలో చూసినట్లయితే అమ్మకు తాత అని చెప్పొచ్చు. అదే నాన్నకి నాన్న, తాతకి అమ్మ, 8వ భావం. ఇలాంటి కుటుంబ పరంపరలో వారి మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేది చేయకూడదు. అలాగే ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క కుటుంబం, భాగస్వామి 7కి 2 8, వారితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా చేసినప్పుడు కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి వారి యొక్క భాగస్వామి కుటుంబం నుండే థ్రెట్ ఉంటుంది. అది ఎంతవరకు వెళ్ళి నిలుస్తుంది అంటే కోర్టు వ్యవహారాల వరకు తీసుకెళ్లి వదులుతుంది. అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఏ లగ్నానికైనా తీసుకోండి, పంచాయతీ, ఇబ్బంది, ఏమంటారు దీన్ని, రగడలు, రచ్చలు, గొడవలు, మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని పొందే విధంగా ఏది చేస్తా ఉంది అంటే 2 భావాలు చేస్తున్నాయి. ఆ 2 భావాలు ఏమిటంటే కన్య అనే భావము మరియు కుంభం అనే భావం. ఈ కర్కాటక లగ్నానికి కన్య అనే భావం 3వ భావంగా వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, అదేవిధంగా పిల్లనిచ్చిన మామ, సబ్స్టిట్యూయెంట్, కనిష్ట సహోదరులు, ఇలాంటి విషయాల్ని మనకు మంచిగా ఉన్నా కానీ దాన్ని సమాజంలో మనకు ఎవరైతే ఎదుట పడతారో వారి ముందర పోస్ట్ చేయకూడదు, వారి ముందర మనము పోస్టులేసి అతికించకూడదు, మనకున్నటువంటి డంబాన్ని ప్రకటించకూడదు. మా యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు నాకు చాలా వరకు సహాయం చేస్తారండి, ఎప్పుడైనా కానీ నేను ఇంట్లో లేకపోయినా కానీ అక్కడ ఏదైనా మా ఇంట్లో ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేస్తారండి, కమ్యూనికేట్ చేస్తారండి, చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారండి అని చెప్తే ఆ యొక్క వ్యవస్థ చెడిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోటీతత్వము, అసూయ ఏర్పడుతుంది, ఈర్ష్య ఏర్పడుతుంది. అవునా అని మన ముందర మాత్రం చక్కగా మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి గోతులు తవ్వి తిరిగి ఆ విషయంలో దృష్టిని మన మీద సారించి ఇమీడియట్లుగా ఆ యొక్క విషయంలో మనకి డ్యామేజ్ అయ్యేటట్టుగా చేస్తారు అని చెప్తున్నాను. అదేవిధంగా 8వ భావం అనేది ఏమిటంటే ముఖ్యంగా మనకు వివాహమైన తర్వాత భాగస్వామి యొక్క కుటుంబము, దాయాదులు, 8 మీ యొక్క అమ్మకు తాత, అదే మీ నాన్నకు ముఖ్యంగా చెప్పాలంటే తాతకు అమ్మ. ఇలాంటి పరిస్థితిలో ఈ బాంధవ్యాల నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా 8వ భావాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సంఘటనలు అంటారు. ఒక వీధిలో పోతుంటాం మనము, జనరల్గానే స్కూటర్లోనో లేదా ఏదో వెహికల్లో వెళ్తుంటే మనకు తెలియకుండా ఒక వ్యక్తి గబకైనా అతనే దూరేస్తాడు అడ్డంగా. కానీ మనం కరెక్ట్గా చక్కగా రోడ్ రూల్స్ను యూజ్ చేసుకొని ముందుకెళ్తున్నాం, కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేయక అక్కడ ఏమి వానికి దెబ్బ తగిలి ఉండదు, మీ స్కూటర్కి దెబ్బ తగిలి ఉండదు, మీకు ఏమి డ్యామేజ్ అయ్యి ఉండదు, కానీ మనం మాటలతోనే ఓవరాల్గా అరుచుకోవడం వల్ల అది అరుచుకొని ఒకరొకరు సట్టు పట్టుకొని లాక్కునేంత వరకు వెళ్ళి తీరా చూస్తే అది కోర్టులో వెళ్ళి తేలుతుంది. అంటే ఏమిటి, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మీ జీవితంలో సంఘటనలు ఏర్పడినప్పుడు అవి మనకు చెప్పి రావు. అలాంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో ఆర్గ్యూ చేయకూడదు. అలా ఆర్గ్యూ చేయడం వల్ల అది పెద్ద వ్యవహారంగా తేలుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు ఈ 3వ భావం మరియు 8వ భావ బంధుత్వాలు, కారకత్వాలని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎక్కడ దీని యొక్క
ప్రారంభ పాయింట్ ఉంటుందంటే 3వ భావంలో ప్రారంభం అవుతుంది, 8వ భావంలో ఎండ్ అవుతుంది. అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా 8వ భావం అనేది అమానుష స్థానము, అమానుషాన్ని ప్రేరేపించే స్థానము. ఒక ఇరుగు పొరుగు వారితో మనము చాలా చక్కగా ఉంటామని అందరికి చెప్పినప్పుడు ఎవరైతే దృష్టిని సారిస్తారో దానివల్ల ఇరుగు పొరుగు వాళ్ళే మనకు రచ్చలు రగలకు వచ్చి గొడవలు పడి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళి ఈ తాంత్రిక మాంత్రిక విధానాల ద్వారా అమానుష విధుల్ని మనకి ప్రయోగించి చివరికి మన వంశం కానీ మన కుటుంబం కానీ సర్వనాశనం అయ్యేటట్టుగా చేయడానికి కూడా అవకాశాన్ని ఈ 8వ భావం అనేది ఎండ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది అంటున్నారు, ఏమీ లేదండి మొన్నటి వరకు బాగానే ఉందండి, ఆ పొలం గట్టు దగ్గర ఒక అడుగు మా స్థలంలోకి వచ్చేసాడండి అతను, తర్వాత మేము దాని గురించి రచ్చేసామండి, రచ్చేసిన తర్వాత ఏమైందంటే అప్పటి నుంచి మా ఇంట్లో ఒకటి పోతే ఒకరికి తర్వాత ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అంటారు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే ఇతను వెళ్ళి ఏదో అమానుషమైన విద్యలో తెలిసిన వాళ్ళతో కలిసి వీళ్ళకి ఏదో చెడ్డ చేశారు. అంటే ఆ ఇరుగు పొరుగు స్థలం, ఇరుగు పొరుగు పొలము, ఇరుగు పొరుగు ఇల్లు, ఇరుగు పొరుగు సంబంధమైన ఇంటికి సంబంధమైన విషయాల్లో ఇలాంటివి జరిగినప్పుడు కూడా 8వ భావం అనేది యాక్టివేట్ అవుతా ఉంది. కాబట్టి ఇందులో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము జ్ఞానం ఉన్నటువంటి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాం కాబట్టి దీన్ని యూజ్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుందని మాత్రమే నేను భావిస్తాను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.